Hello guys, welcome back to Let's Edutain. This is Nikita. I hope you all are safe and secure. Just stay happy, stay safe, just keep on learning new things every day. And welcome all you to the class 4 of full CDP course for TS TET, CTET and all other teaching exams. మనకు తెలిసిందే మనం ప్రీవియస్ క్లాసెస్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి, మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి అయితే నేర్చుకున్నాము. ఇవాళ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వికాసంను ప్రభావితం చేసే జైవిక, మనోవైజ్ఞానిక, సాంఘిక కారకాలు. ఇవి బేసికల్గా మనకు 3 టైప్స్ ఉన్నాయనేది మనం నేర్చుకున్నాము. జైవిక, మనోవైజ్ఞానిక, సాంఘిక కారకాలు అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషలాజికల్ ఫ్యాక్టర్స్. ఇవి ఏంటి అనేటి అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్గా బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే జైవిక కారకాలు. అంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో కానీ గ్రోత్లో కానీ ఏవే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇంపాక్ట్ చేస్తాయి, హెల్ప్ చేస్తాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే, అనే టాపిక్ అయితే, ఆ కాన్సెప్ట్ గురించి మనం ఇవాళ క్లాస్లో నేర్చుకోబోతున్నాము. అండ్ ఫస్ట్గా బయోలాజికల్ ఫ్యాక్టర్స్, దీనినే జైవిక కారకాలు అని అంటాము. ఇవేంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెరిడిటీ, అనువంశికత, మెచ్యూరిటీ, పరిపక్వత లేదా పరిణితి, గ్లాండ్స్ గ్రంథులు, నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ, డిసేబిలిటీ అంగవైకల్యం, డిసీజెస్ వ్యాధులు. ఈ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అయితే టోటల్గా 6. ఈ 6 బయాలజికల్ ఫ్యాక్టర్స్ అయితే ఒక ఇండివిజువల్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్, వీటిని మనం మనోవైజ్ఞానిక కారకాలు అని అంటాము. ఇవి ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీస్ అంటే మానసిక సామర్థ్యాలు, ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అభద్రతాభావం, ఇన్ఫీరియారిటీ న్యూనతాభావం, డినాయల్ అంటే తిరస్కరణ, సైకలాజికల్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి, హైపర్ విజిలెన్స్ అంటే అతి జాగ్రత్త. ఇవైతే మనకు సైకలాజికల్ ఫ్యాక్టర్స్గా కన్సిడర్ చేస్తామన్నట్టు. వీటిని మనం మనోవైజ్ఞానిక కారకాలు అని అయితే అంటాము. ఒక ఇండివిజువల్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటిరా అంటే వీటిని మనం కన్సిడర్ చేస్తామన్నట్టు. నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్, వీటినే సాంఘిక కారకాలు అని అంటాము. అవి ఏంటి అంటే ఫ్యామిలీ, స్కూల్, సొసైటీ అంటే కుటుంబం, పాఠశాల, సమాజం. ఇవి 3 అయితే మనం ఒక ఇండివిజువల్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం సోషల్ ఫ్యాక్టర్స్గా కన్సిడర్ చేస్తాం. వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాల్లో ముఖ్యమైనవి 2. అవి ఏంటంటే హెరిడిటీ, ఎన్విరాన్మెంట్. హెరిడిటీనే మనం అనువంశికత అని అంటాము, ఎన్విరాన్మెంట్నే పరిసరాలు అని అంటాము. ఇవి 2 కూడా ఒక హ్యూమన్ యొక్క డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఒక హ్యూమన్ డెవలప్మెంట్గా కంపల్సరీ ఈ 2 ఫ్యాక్టర్స్నే మనం కన్సిడర్ చేస్తాం. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్లనే ఒక హ్యూమన్ బాడీలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని మనం చెప్పవచ్చును. మొదటగా డెవలప్మెంట్ రోల్ ఆఫ్ హెరిడిటీ, వికాసం అనువంశికత పాత్ర. జెనెటికల్లీ ట్రాన్స్మిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది నెక్స్ట్. తల్లిదండ్రుల నుండి, పూర్వీకుల నుండి లక్షణాలు వారసత్వంగా సంక్రమించటాన్ని అనువంశికత అని అంటారు. సోర్సెస్ ఆఫ్ హెరిడిటీ ఆర్ జీన్స్ అండ్ క్రోమోజోమ్స్. అనువంశికతకు మూలం జన్యువులు మరియు క్రోమోజోములు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇట్లా చూస్తే A female child is born when a sperm cell containing the chromosome meets an egg XX. ఇప్పుడు మనకు స్పెర్మ్ సెల్లో నుండి X అనే క్రోమోజోమ్ రిలీజ్ అయ్యి ఎగ్లో నుండి కూడా X అనే సెల్ రిలీజ్ అయితే అప్పుడు ఆ ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది ఒక ఫీమేల్ చైల్డ్గా మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది అన్నట్టు. అండ్ కాంబినేషన్ ఆఫ్ XY డ్యూ టు ఫర్టిలైజేషన్ విత్ XY క్రోమోజోమ్స్ రిజల్ట్స్ మేల్ చైల్డ్. ఏదైతే XY యొక్క క్రోమోజోమ్స్ ఇట్లా కలిస్తాయి అనుకోండి, అప్పుడు మేల్ చైల్డ్ అనేది ప్రోడక్టే వస్తుంది అన్నట్టు. XX ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫీమేల్ చైల్డ్ వెరాజ్ XY ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మేల్ చైల్డ్. ఉమెన్లో మొత్తంగా X క్రోమోజోమ్సే ఉంటాయి, వెరాజ్ మేల్లో X అండ్ Y క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇప్పుడు X కలిస్తే ఫీమేల్ చైల్డ్ వస్తుంది అండ్ XY కలిస్తే మేల్ చైల్డ్ అని మనం కన్సిడర్ చేయవచ్చు. ఇప్పుడు బేబీ యొక్క జెండర్ అనేది మేల్ యొక్క ఈ క్రోమోజోమ్స్ వల్లనే డిసైడ్ అవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ హెరిడిటీ, అనువంశికతను నిర్ణయించు కారకాలు. ఇవి బేసికల్గా 4 ఉంటాయి. అవేంటంటే ఫిజిక్, శరీరాకృతి,
మెంటల్ క్వాలిటీస్ మానసిక లక్షణాలు, బిహేవియరల్ ట్రైట్స్ ప్రవర్తన లక్షణాలు, పర్సనాలిటీ ట్రైట్స్ మూర్తిమత్వ లక్షణాలు. ఇప్పుడు ఫిజిక్లో ఏమొస్తుందంటే బాడీ స్ట్రక్చర్, హైట్, వెయిట్, స్కిన్ కలర్ కానీ అండ్ హెయిర్ కలర్ కానీ, ఇవన్నీ కూడా ఫిజిక్ కిందకి కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఒక ఫిజిక్లో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అయితే వస్తాయి. అండ్ మెంటల్ క్వాలిటీస్లో మనకి ఏమేమి వస్తాయి అంటే ఒక ఇండివిజువల్ యొక్క ఇన్స్టింక్ట్స్ కానీ, న్యాచురల్ ఎబిలిటీస్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, మెమొరీ కానీ, అటెన్షన్ కానీ, పర్సెప్షన్ కానీ, క్రియేటివిటీ కానీ, ఎమోషన్స్ కానీ, మొరాలిటీ కానీ, ఇవన్నీ కూడా ఒక ఇండివిజువల్ యొక్క మెంటల్ క్వాలిటీస్ అనేది క్యారెక్టరిస్టిక్స్ అన్నట్టు. అంటే సహజాతాలు, సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, స్మృతి, వివేచన, ఆలోచన, అవధానం, గ్రహణ శక్తి, సృజనాత్మకత, ఉద్వేగాలు, నైతికత, ఇంకా మొదలగునవి కూడా ఒక హ్యూమన్ యొక్క మెంటల్ క్వాలిటీస్ అనేవి అని మనం చెప్పవచ్చును. నెక్స్ట్ బిహేవియరల్ ట్రేట్స్. ఇందులో మనకు ప్రామిస్క్యూటీ అంటే ఒక హ్యూమన్ యొక్క శీలం కానీ, సెక్షువల్ అఫేర్స్ కానీ, థెఫ్ట్ కానీ, అడ్జస్ట్మెంట్ కానీ, బిహేవియరల్ ప్యాటర్న్ కానీ, అంటే ఒక ఇండివిజువల్ యొక్క శీలం కానీ, లైంగిక వ్యవహారాలు కానీ, దొంగతనం కానీ, సర్దుబాటు కానీ, ప్రవర్తన విధానం కానీ ఒక ఇండివిజువల్ యొక్క బిహేవియరల్ ట్రేట్స్ అని మనం పరిగణిస్తాము. నెక్స్ట్ పర్సనాలిటీ ట్రేట్స్. వీటి కిందకి ఏమేమి వస్తాయంటే ఒక ఇండివిజువల్ యొక్క ఇంట్రెస్ట్ అంటే అభిరుచులు, టెండెన్సీస్ అంటే ధోరణులు, హ్యాబిట్స్ అలవాట్లు, బిలీఫ్స్ నమ్మకాలు, యాటిట్యూడ్ వైఖరి. ఇవన్నీ ఒక వ్యక్తి లక్షణాలు అని జన్యువుల సర్వమిళితం అన్నట్టు. అంటే ఈ హెరిడిటీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫిజిక్ కానీ, మెంటల్ క్వాలిటీస్ కానీ, బిహేవియరల్ ట్రేట్స్ కానీ, పర్సనల్ ట్రేట్స్ కానీ, వీటిలో ఈ క్యారెక్టరిస్టిక్స్ అయితే మనకు వస్తాయి అన్నట్టు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క హెరిడిటీ అనే ఫ్యాక్టర్ అయితే డిసైడ్ చేస్తుంది అన్నట్టు. అంటే ఒక పేరెంట్స్ ఉన్నారు, ఒక చైల్డ్ ఉన్నారు, ఆయన చాలా టాల్గా ఉన్నాడు అంటే వాళ్ళ పేరెంట్స్లో ఎవరొకరు కంపల్సరీ టాల్గా ఉంటేనే అతనికి ఆ ఫిజిక్ అనేది వచ్చింది. ఫేర్గా ఉన్నాడు అంటే వాళ్ళ పేరెంట్స్లో కానీ, వాళ్ళ యాన్సిస్టర్లో కానీ ఎవరు ఒకరికి వాళ్ళ పేరెంట్స్కి ఎవరికొకరు ఆ కలర్ ఉంటే ఇతనికి కూడా అది వస్తుంది అన్నట్టు. ఐస్ కలర్ కానీ, స్కిన్ కలర్ కానీ, హెయిర్ కలర్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి కూడా వాళ్ళ హెరిడిటీ నుండి సంభవించేటి అన్నట్టు. నెక్స్ట్ మెంటల్ క్వాలిటీస్ అంటే ఆ వ్యక్తి యొక్క ఇన్స్టింక్ట్స్ కానీ, న్యాచురల్ ఎబిలిటీస్ కానీ, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కానీ. మనం మొన్న చెప్పుకున్నాం ఏంటంటే ఒక క్రికెటర్ వాళ్ళ యొక్క జీన్స్లో ఉంటాయి అన్నట్టు. అంటే వాళ్ళ బ్రదర్ కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ యాన్సిస్టర్స్లో ఎవరైనా కూడా క్లాసికల్ సింగింగ్లో కానీ, క్లాసికల్ డాన్సింగ్లో కానీ, ఏ స్కిల్లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్లో ఉంటే కంపల్సరీ ఆ జీన్స్ అనేది ఆ చైల్డ్కు కంపల్సరీ వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్లో హెరిడిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ బిహేవియరల్ ట్రేట్స్. ఇప్పుడు ఒక చైల్డ్కి మంచి హెల్పింగ్ చేసే గుణం ఉంది, ఆ నేచర్ ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్లో ఎవరికొకరికి కంపల్సరీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం ఉంది కావచ్చు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పర్సనాలిటీ ట్రేట్స్ అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, టెండెన్సీస్, హ్యాబిట్స్, బిలీఫ్స్. ఒక్కొక్కరికి బుక్స్ చూడడం బాగా అలవాటు ఉంటుంది, పెయింటింగ్ వేయడం కానీ. ఇవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ నుండి కానీ, వాళ్ళ యాన్సిస్టర్స్ నుండి కానీ వాళ్ళకి ఒక జీన్స్ లాగా వస్తుంది అన్నట్టు. సో వీటిని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే హెరిడిటీ అనేది ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ హెరిడిటీ అంటే ఈ 4 ఫ్యాక్టర్స్ మనమైతే చెప్పవచ్చు. డెవలప్మెంట్ రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. వికాసం పరిసరాల పాత్ర. Environment is everything that influences an individual except genes.
జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని తెలిపేవే పరిసరం. ఇలా బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్ అనైతే చెప్పారు. ఎన్విరాన్మెంట్ కన్సిడర్స్ ఎవ్రీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ఎ పర్సన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ హిజ్ లైఫ్. వుడ్వర్త్ అయితే ఏం చెప్పారంటే, వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకాలు పరిసరంగా పరిగణించబడుతుంది అని అయితే చెప్పారు. అంటే ఇప్పుడు హెరిడిటీ అంటే మనకి ఇన్బార్న్ వస్తుంది, వెరస్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితేనే, వాళ్ళ పేరెంట్స్ మంచి సింగర్స్ కానీ, మంచి డాన్సర్స్ కానీ, మంచి యాక్టర్స్ కానీ, మంచి క్రికెటర్స్ అయితేనే చైల్డ్ కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయంటే కంపల్సరీ కాదు. ఎందుకంటే మన ఓన్ టాలెంట్తోని మనకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే మనం ప్రాక్టీస్ చేసి మనం ఎఫర్ట్స్ పెట్టి మన ఎన్విరాన్మెంట్ని మనం నేర్చుకొని మనం ఆ ఫీల్డ్లో అయితే మంచిగా పర్ఫెక్ట్ అవ్వచ్చు అన్నట్టు. సో ఈ ఎన్విరాన్మెంట్ కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది అన్నట్టు. పరిసరాలు కూడా మనకు 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే జనన పూర్వ పరిసరాలు, అంటే శిశువు పుట్టకముందు గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు లభించే పరిసరాలు. అంటే తల్లి గర్భంలోని ఉష్ణోగ్రత కానీ, టెంపరేచర్ ఇన్ మదర్స్ వూమ్, తల్లి తీసుకునే ఆహారం కానీ, ఫుడ్ టేకెన్ బై మదర్, ఇవి జనన పూర్వ పరిసరం. నెక్స్ట్ జననాంతర పరిసరం. అంటే శిశువు పుట్టిన తర్వాత పెరుగుదలకు, వికాసానికి తోడ్పడే భౌతిక అంశాలన్నింటినీ అంతర్గత మానసిక కలయికే జననాంతర పరిసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ కానీ, గృహ వాతావరణం అంటే మన హోమ్ యొక్క వెదర్ కానీ, సాంఘిక వాతావరణం అంటే సోషల్ వెదర్ కానీ, కమ్యూనిటీ కానీ, ఇవన్నీ కూడా జననాంతర పరిసరాలు అన్నట్టు. అంటే ఒక ఇండివిజువల్ యొక్క డెవలప్మెంట్కి 2 ఫ్యాక్టర్స్ అయితే మనకు తోడ్పడతాయి అన్నట్టు. 2 ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయి. ఏంటి అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది, జనన పూర్వ పరిసరం, జననాంతర పరిసరం. జనన పూర్వ పరిసరం అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలోని ఉష్ణోగ్రత, తల్లి తీసుకునే ఆహారం వల్ల పిల్లల యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నట్టు. జననాంతర పరిసరం అంటే శిశువు పుట్టిన తర్వాత పెరుగుదలకు కానీ, వికాసానికి తోడ్పడే భౌతిక అంశాలన్నింటినీ అంతర్గత మానసిక కలయికే జననాంతర పరిసరాలుగా మనం పరిగణిస్తాం. అంటే ఉష్ణోగ్రత, బయట ఉండే టెంపరేచర్ కానీ, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే చిల్డ్రన్ వేరేలా ఉంటారు, వాళ్ళ యొక్క ఫిజికల్ అటైర్ కానీ, ఫిజిక్ కానీ వేరే విధంగా ఉంటుంది. వేరే సౌత్ స్టేట్స్లో కానీ, ఈస్టర్న్ స్టేట్స్లో కానీ, మిడ్ స్టేట్స్లో కానీ వేరేగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ని బట్టి ఒక ఇండివిజువల్ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. గృహ వాతావరణం అంటే ఒక ఇండివిజువల్ యొక్క చుట్టూ పరిసరాలు, వాళ్ళు ఎడ్యుకేటెడ్లో ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఫీల్డ్లో ఉన్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ మంచిగా చదివి మంచి ఫీల్డ్లో ఉండి, ఇప్పుడు స్టూడెంట్ కూడా కంపల్సరీ మంచి చదువుతారని మనం కంపల్సరీ చెప్పలేము. బట్ మెజారిటీగా చూస్తే మాత్రం మన వెదర్ అంటే మన యొక్క సరౌండింగ్స్ని బట్టి మన మెంటాలిటీ అనేది అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్లో ఎట్లా అంటాను, ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుడితే మనకు కూడా ఎడ్యుకేషన్ వాల్యూ అని తెలిసి మనం ఇంకా మంచిగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రాణిస్తాం అన్నట్టు. వెరాజ్ ఇప్పుడు ఒక రౌడీ షీటర్ అనుకోండి, ఐ డు నాట్ మీన్ దట్ ఒక రౌడీ షీటర్ వల్ల కొడుకు రౌడీ షీటరే కానీ ఒక రాజకీయవేత్త వల్ల కొడుకు రాజకీయవేత్తనే అవ్వాలని ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉంటే దాని గురించి ఇంకా ఎక్కువ అవగాహన ఉండి అందులో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అని తెలిసి వాళ్ళకు ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి, ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. వాళ్ళకు ఆ ఫీల్డ్లో కాకుండా వేరే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ని వాళ్ళు చూసేసుకుంటారని చెప్పవచ్చు. మెజారిటీగా ఏంటంటే ఒక చైల్డ్ యొక్క డెవలప్మెంట్కి కంపల్సరీ వాళ్ళ సరౌండింగ్స్ అనేది హెల్ప్ చేస్తుంది అని నేను చెప్తాను. అండ్ సొసైటీ కూడా ఒక ఇండివిజువల్ యొక్క డెవలప్మెంట్కి తోడ్పడుతుందని మనం చెప్పవచ్చు.
సో గాయ్స్, దిస్ ఈజ్ ద హోల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. వికాసంను ప్రభావితం చేసే జైవిక, మనోవైజ్ఞానిక, సాంఘిక కారకాలు అనైతే మనం చెప్పవచ్చును. ఈ వీడియో వల్ల మీకు కాస్తో కూస్తో కానీ ఇన్ఫర్మేషన్ దొరికింది అని నేను అనుకుంటున్నాను. ఇది క్లాస్ 4 గురించి. క్లాస్ 5 త్వరలో రాబోతుంది మనకు. అండ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అదొక చాలా బ్రాడ్ కాన్సెప్ట్ మనకు తెలుసుకుందే. అందులో ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయి అండ్ బ్రాడ్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి, ఏ స్టేజ్లో ఎలాంటి డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది, ఏ డెవలప్మెంట్ తక్కువ జరుగుతుంది అనేది అయితే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. టెట్ అయితే మనకు నోటిఫికేషన్ త్వరగా రాబోతుంది. సో ప్రిపరేషన్ అనేది ఎంత తొందరగా మీరు స్టార్ట్ చేస్తే అంత మంచిది. నేనైతే ఎడ్యుటైన్ ఛానల్ అయితే మీకు కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నేను నేర్చుకుంటూ నేను నా నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే కంపల్సరీ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ లెర్నింగ్నే మీకు అందిద్దాం అనుకుంటున్నాను. ఏదో వ్యూస్ కోసమని, సబ్స్క్రైబర్స్ కోసమని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు క్రియేట్ చేయడం నా వల్ల కాదు. బట్ గైస్, జస్ట్ సపోర్ట్, యువర్ సపోర్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ obviously. And I hope you like this video. If you like it, just like, share and comment how is it, and do not forget to subscribe to Let's Edutain. Okay guys, thank you.